నమస్తే అండి. నమస్తే. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కదా, సో వచ్చిన దగ్గర నుంచి చూసుకుంటే ఎక్కడ చూసి మాట్లాడినా కెమెరా ఓకే, ఇప్పుడు ఆయన వచ్చిన దగ్గర నుంచి చూసుకున్నట్టయితే పోలవరం ప్రాజెక్ట్ కోసం పర్యటన అయితే చేస్తున్నారు కదా, ఇప్పటికైనా దానికి చెక్ పెట్టే అవకాశం ఉందంటారా? 100% అమ్మా. ఎలా అంటే ఒక పోలవరమే కాదు, అమరావతే కాదు, చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తారు. ఇది పక్కా సత్యం. అంటే ఇప్పటికే రాష్ట్రంలో చాలా వరకు చూసుకుంటే అప్పుల పాలైంది, ఎక్కడా కూడా రెవెన్యూ లేదు అని అంటున్నారు. మరి ఏ విధంగా ఇవన్నీ డెవలప్మెంట్ చేస్తారు అనుకుంటున్నారు? ఆయన తీసుకొస్తాడు, కొత్త కొత్త కంపెనీలు తీసుకొస్తాడు. ఆ గట్స్ ఉన్నాయి. ఇవాళ ఇక్కడ సైబరాబాద్ ఏర్పడిందంటే ఆయనే కారణం. ఒక విధంగా హైదరాబాద్ లో కూడా డెవలప్మెంట్ చాలా వరకు చంద్రబాబు నాయుడే కారణం. 100% తీసుకొస్తారు. ఏది ఇప్పుడు జపాన్ అంటున్నారు, కొరియా అంటున్నారు, విదేశాల నుంచి కంపెనీలు వస్తాయి. దాని ప్లాన్ లో వరల్డ్ లోనే ఆయన మ్యాథ్స్ అటు ఇటు చాలా చాలా ఆయనకి మంచి నాలెడ్జ్ ఉంది. చేయగలరు, డెవలప్మెంట్ చేస్తారు. 100% చేస్తాడు. అంటే మెగా డిఎస్సి గురించి కూడా కొన్ని చర్చలు వచ్చాయి కదా, మరి అదే కంప్లీట్ అయిపోతుంది అంటారా? మరి అక్కడ అవుతాయి, వాళ్ళు మాట ఇచ్చారు కాబట్టి నెరవేరుస్తారు. జాబ్ క్యాలెండర్ ఏమైనా రిలీజ్ చేసే అవకాశం ఉందంటారా? చేస్తారు. ఇంకా ఇప్పుడే కదా స్టార్టింగ్, ఇదే కదా. ముందు ఇప్పుడు పోలవరం అని, ఇప్పుడు అమరావతి అని, మిగతా కొన్ని కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి చూసుకుని నెక్స్ట్ స్టెప్ తీసుకుంటారు.